చేపల ఇగురు. ఏ చేపతో అయినా సరే ఇలా ఒకసారి ఇగురు ట్రై చేయండి. గ్రేవీతో చాలా బాగుంటుంది. అలాగే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. చేపల ఇగురు కోసం ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లి, లవంగం, దాల్చిన చెక్క, జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 ఇలాచి మిక్సీలో కానీ రోట్లో కానీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి కావాల్సినంత కారం, ఉప్పు, అలాగే పసుపు, ఒక కట్ట కొత్తిమీర నీట్గా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న బాండీని పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సగం పైనే మగ్గిపోయాయి అనుకున్నప్పుడు కర్రీకి తగినంత సాల్ట్, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 ఫుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం అనేది మీ స్పైస్ లెవెల్ని బట్టి ఎక్కువ కానీ తక్కువగా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అన్నిటినీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఇలా పేర్చుకోవాలి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న గరిటెని తీసుకొని ఫిష్ ముక్కలన్నిటినీ కూడా రెండో వైపుకి తిరగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం, మసాలా ముక్కకి 2 వైపులా పట్టుకొని చప్పదనం లేకుండా ఉంటుంది. అలాగే స్టార్టింగ్లోనే తిరగేసుకుంటున్నాం కాబట్టి ముక్క విడిపోతుందన్న భయం కూడా అవసరం లేదు. ఒక 2 to 5 మినిట్స్ తర్వాత రెండో వైపు కూడా ముక్కలకి అన్నీ పట్టుకున్నాయి అని అనుకున్నప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. అంటే ఇలా ముక్కలు సగం వరకు అయినా మునిగేలాగా వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంటని హైలో పెట్టి ఇలా పొంగు వచ్చేంత వరకు వాటర్ మరిగేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో 1 లేదా 2 సార్లు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిని పట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి. గరిటె పెట్టకూడదండి, గరిటె పెడితే ముక్క మొత్తం చెదిరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మీరు చూస్తే ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలి గ్రేవీ అంతా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన చేపల ఇగురు రెడీ అయిపోయినట్టే. ఎక్కువ గ్రేవీతో స్పైసీగా ముక్క అనేది అస్సలు చెదిరిపోకుండా టేస్టీగా ఉంటుంది ఈ చేపల ఇగురు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.